నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సిద్దిపేట జిల్లా బెజ్జంకికి సంబంధించిన మాజీ ఎంపీపీ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎట్లా ఉన్నది ఏం చెప్తారండి? ఇప్పుడు ప్రజెంట్ రాజకీయం మొత్తం కూడా ఎట్లా నడుస్తూ ఉన్నది? మార్పు అని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మీ ఏరియాలో జరిగినటువంటి మార్పు ఎట్లా ఉంది? నమస్తే అండి, నా పేరు నిర్మల. నేను బెజ్జంకి మాజీ ఎంపీపీ. మాది మానకొండ నియోజకవర్గం. అయితే గత 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ 10 ఏళ్ళ తర్వాత కేసీఆర్కు కొంత నెగిటివ్ వచ్చింది అనుకుందాం. కానీ ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంన్నరకే ఎంత ఫెయిల్యూర్ వచ్చిందో మీరు చూస్తున్నారు. ప్రజలే ఎక్కడికక్కడ ఎట్లా తిడుతుర్రో చూస్తున్నారు. ప్రశంసల కంటే వ్యతిరేకతనే ఎక్కువ ఉంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. అయితే పూర్తిగా ఈ వ్యతిరేకతకు సంబంధించి ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీనే ప్రధానంగా జనాలకు పోయి వాళ్ళకు పైసలు ఇచ్చి మరి కాంగ్రెస్ మీదకి పురిగొల్పుతారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? పైసలు ఇచ్చి తిట్టాలంటే తిడతారా అండి ఎవరన్నా? చెప్పండి. అందరు తిడతారా? ఎవరో ఒక మెయిన్ లీడర్లు తిడతారు కావచ్చు. సాధారణ ప్రజలు అయితే తిట్టలేరు కదా. మంచిని మంచి అంటారు, చెడుని చెడు అంటారు. అంతే కదా. వాళ్ళకున్న ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లున్నదంటే మంచిగా నీళ్ళు వచ్చినాయి, కరెంట్ ఉన్నది, రైతులకు రైతు బంద్ వచ్చింది. అడగకపోయినా రైతు బంద్ వేసిండు కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు అడిగినా కూడా ఇప్పుడు ఆయననే చెప్పిండు కదా, మన ఎలక్షన్ టైంలో ఏమని చెప్పిండు, రైతులకు కేసీఆర్ ప్రభుత్వం 5,000 ఇస్తుంది, నేను 6,000 ఇస్తా అని చెప్పిండు. ఆయన్నే చెప్పిండు కదా. చెప్పిన మాట మీద నిలబడలేకపోతుండు కదా. అందుకనే ప్రజలు ఆవేశంగా ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఇప్పుడు ఇయ్యలేదా? ఇప్పుడు 6,000 సంబంధించి ఇప్పుడు రైతు భరోసా చేసిండు. ఎక్కడ వచ్చిందండి రైతు భరోసా? ఎక్కడొచ్చింది? మార్చి 31కి డెడ్ లైన్ పెట్టిరు కదా. మరి మార్చి 31 అయిపోయింది కదా. అంటే పర్లేదా? ఇంకా ఎవరికి పడ్డది? అందరికి పడ్డదా? రైతులు అయితే ఇప్పుడు ఎకరం నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు కదా చాలా మంది రైతులు. ఒక ఎకరం పైన ఉన్న వాళ్ళు ఒక 10%, 20% అట్లా అయితే ఉంటారు. కానీ మిగతా 90%, 80% అయితే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉంటారు కదా. 5% కూడా అసలు రైతు బంధు వాళ్ళేది అందరికి. రైతు రుణమాఫీ అన్నారు, అది కూడా 5% కూడా రాలేదు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ రైతు బంధుకు దానికి సంబంధించి ఏదైతే ఉందో పెద్ద ఎత్తున రైతులు వద్దనుకుంటున్నారు దీన్ని. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటటువంటి బోనస్కి రైతు బంధుకు మించి బోనస్ వస్తున్నది, మాకు రైతు బంధు వద్దు అని చెప్పి రైతులే వద్దనుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అంటా ఉన్నాడు. ఎక్కడ రైతులు చెప్పారు? ఏ జిల్లా రైతులు చెప్పారు? ఏ గ్రామ రైతులు చెప్పారు? ఎవరు చెప్పారండి? ఎక్కడ చెప్పారు? వేదికల మీద వీళ్ళే కదా అనౌన్స్ చేసింది, ఈ రాజకీయ నాయకులే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఇది చేస్తాం అది చేస్తాం అని వాళ్ళే కదా ముందుగా చెప్పింది. రైతులు అయితే ఏ రైతు అయితే అద్దని చెప్పలేదు కదా. ఇస్తా అంటే ఎవరన్నా అద్దంటారా? మీరే చెప్పండి. ఇస్తా అంటే ఎవరన్నా అద్దంటారా? అంటే బోనస్ ఎక్కువ వస్తున్నాయట, వద్దనుకుంటారట కదా. బోనస్ ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. కానీ రైతు బంద్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రైతు బంద్ అట్లనే ఉంచి దానికి అదనంగా బోనస్ ఇస్తా అన్నాడు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. మీ నియోజకవర్గం కావచ్చు, మీకు సంబంధించిన ఏరియా కావచ్చు, ఎట్లా డెవలప్ అయింది? ఏమన్నా డెవలప్మెంట్ కనిపిస్తా ఉన్నదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత? జీరో డెవలప్మెంట్. జీరో. అంటే చెప్తా ఉన్నారా ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి అరే ఇలాంటి పథకాలు? ఇంతకుముందే మా చీలాపూర్ పల్లె నా ఎంపీటీసీ పరిధి కిందికి వస్తుంది, ఆయన వచ్చిండు ఇప్పటిదానిక. బస్సు అన్నారు మేడం, బస్సులా పొట్టు తిట్టుకున్నాడు జనాలు. పర్సులు పోతున్నాయి, పైసలు పోతున్నాయి. మేము టికెట్ కొని ప్రశాంతంగా హైదరాబాద్ కూడా పోలేని పరిస్థితి ఉన్నదని ఇంతకుముందు ఒక ఆయన వచ్చి మాతో చెప్పి వెళ్ళిండు. మరి ఏమనిపిస్తా ఉన్నది? మీరు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇంత డెవలప్మెంట్ చేసిర్రు, అభివృద్ధి చేసిర్రు, కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. మరి అలాంటి వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ని తెచ్చుకున్నాక ఏం జరుగుతలేవు అని చెప్పి ప్రజలందరూ మీ దగ్గరికి వస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉన్నది మీకు? అయితే ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ ప్రభుత్వం మంచి చేసింది, కానీ కేసీఆర్ ప్రభుత్వం కంటే ఇంకా మంచి చేస్తుందని నమ్మిర్రు, మార్పు కోరుకున్నారు. ఎవరైనా మార్పు కోరుకుంటాం. మన ఇంట్లో కూడా కొంత మంచి జరుగుతుంది అంటే ఎవరైనా కోరుకుంటారు కదా. ప్రజలు కూడా అలానే కోరుకున్నారు. కానీ ప్రజల కోరుకున్న మార్పు రాలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో అది చేయలేకపోతుండు. ముందు తెలుసు కదా అప్పుల పాలైందని ఇప్పుడు అంటుండు రేవంత్ రెడ్డి. ముందు తెలుసు కదా అప్పులైన సంగతి.
అప్పులు అంటే ఆస్తులు కూడా ఉన్నాయి కదా తెలంగాణ గవర్నమెంట్కి. ఇప్పుడు నా ఇల్లే ఉంది, నాకు ఒక 10 లక్షల ఆస్తి ఉన్నది, 10 లక్షల అప్పు కూడా ఉంటుంది కదా. అప్పు లేనిదైతే ఆస్తి కొనలేం కదా మనం. గవర్నమెంట్ కూడా అంతే చేసింది, అప్పు తీసుకొచ్చింది, కాళేశ్వరం కట్టింది, నీళ్ళు ఇచ్చింది. నాకు తెలిసి అయితే ఇప్పుడు చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే అంటే ఏం చేస్తలేడు, రేవంత్ రెడ్డికి అసలు పాలన మీద అవగాహన లేదు అని చెప్తారు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఇప్పుడు ఆయన పాలన. జైలు జీవితాలు గడిపిన పెద్ద పెద్ద జైలు ఎవరి కోసం, తెలంగాణ కోసం కలిపిండ జైలు. చాలా త్యాగాలు చేసిన అని చెప్తుండు. తెలంగాణ కోసం కూడా మా కుటుంబం చాలా త్యాగాలు చేసింది. ఏం చేసింది ఒక్కటి చెప్పమని చెప్పండి. కేసీఆర్ చేసినంత చేసిండా రేవంత్ రెడ్డి? చేసిండా? మీకే తెలియాలి. ఇంకా చేయలేదు కదా. ఆయన వ్యక్తిగత జీవితం కోసం జైలుకి వెళ్ళిండు కావచ్చు. కేసీఆర్ జీవితం అయితే స్టార్టింగ్ నుంచి చూస్తారు కదా, మనం అందరం చూస్తున్నాం కదా. చిన్న పిల్లగాన్ని అడిగిన, నేను నా జాతర బెజ్జంకి జాతర ఉండే, మా పిల్లలు వచ్చిర్రు, అక్కడ ఫోటోలు చూసి కేసీఆర్ తాత అంటారు. అంటే అంత ఫేమస్ అయిపోయింది కదా. చిన్న పిల్ల 5 సంవత్సరాలు 6 సంవత్సరాలే ఉంటారు మా అన్న బిడ్డలు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. ఆ లెవెల్ అంటే అంబేద్కర్ అంటారు, ఆ లెవెల్ అంటే కేసీఆర్ తాత అంటారు, హరీష్ రావు అన్న అంటారు, కేటీఆర్ అంకుల్ అంటారు. అక్కడ ఉన్నాయి కదా మా ఫోటోలు అన్ని. అట్లా ఉందండి. ఇప్పుడు కొత్తగా సన్న బియ్యం పథకం అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశారు, ఈ మంత్ అనుకుంటా నాకు తెలిసి. సన్న బియ్యం కూడా ఇచ్చిన తర్వాత నిజమైన ఆనందాన్ని చూస్తున్న ప్రజల కళ్ళల్లో అని చెప్పి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చినాయి కావచ్చు మరి సన్న బియ్యం అయితే. ఎవరికైతే రాలేదు, వచ్చినాయి కానీ అన్ని సగం నూకలే ఉన్నాయి. అందులో సన్న బియ్యంలో సగం నూకలే ఉన్నాయి, సగం మెరుగలే ఉన్నాయి. ఇప్పుడు చూపెడతాం, మేము కూడా తెచ్చుకున్నాం మేము కూడా. మాకు కూడా వస్తాయి సన్న బియ్యం అంటే గదే రేషన్ బియ్యం. అలా సగం నూకలే ఉన్నాయి. అవి తినే పరిస్థితి లేదు. అంతకుముందు ఉన్న దొడ్డు బియ్యం అన్న మంచిగా టేస్ట్ ఉండే, అంటే ఇవి తినే పరిస్థితి కూడా లేదు. మొత్తం ఇట్లా పేదోళ్ళందరూ మంచిగా ఆనంద బాష్పాలు వస్తున్నాయంట. సగం కడుపుకు తింటారండి పేదోళ్ళు. ఇప్పుడు ఇచ్చిన బియ్యం, ఈ నెల ఇచ్చిన బియ్యం సగం కడుపుకు తింటారు. రేట్ ఓవరాల్గా ఎట్లా చూస్తారు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న, అంటే రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయం కావచ్చు, ఎట్లా అనిపిస్తూ ఉన్నది మీకు? ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు రానున్న స్థానిక ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్నది రాష్ట్రంలో? ఖచ్చితంగా మార్పు ఉంటుంది మళ్ళీ. ఈసారి ఖచ్చితంగా మారుస్తారు. ఒక్క సీటు కూడా రాదు కాంగ్రెస్ కి అసలు. 10 సంవత్సరాలు నేనే వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడతలేదు, కాంగ్రెస్ వాళ్ళకు నాయకులకు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడకచ్చి ఈ గవర్నమెంట్ ఇదేంది ఇట్లా తయారైంది, ఇచ్చిన హామీలు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు అని వాళ్ళే తిట్టుకుంటారు. వాళ్ళు పోటీకి రావడానికి కూడా సిద్ధంగా లేరు. 10 సంవత్సరాల దాకా నేనే ఉంటా, ప్రజలందరూ ఉండాలండి, ప్రజలు ఆశీర్వదించారు, ఉండాలని అందరూ కోరుకుంటారు, ప్రజలు కూడా కోరుకుంటారు. కానీ మంచి పాలన అందించమని చెప్తారు కదా, ప్రజలే చెప్తారు మంచి పాలన అందించండి, 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఉండొచ్చు కదా అని చెప్తారు. ఏం చెప్తారు? నిజంగా బీఆర్ఎస్ కావాల్సుకొని ప్రభుత్వాన్ని బదనాం చేస్తలేదా? చేస్తలేదండి, కనిపిస్తుంది కదా మనకి. అంతకుముందు పాలన ఎట్లున్నది, ఇప్పుడు పాలన ఎట్లున్నది అని ఈ సంవత్సరంలో ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి, అంటే ఇప్పుడు మీరు చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు ఈయనకు అవగాహన లేదని చెప్పారు, మీరేం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి? ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే? నేనేమంటా అంటే, సరే ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చిర్రు, ఆ అవకాశాన్ని 100% వినియోగించుకోమని చెప్తా. ప్రజలకు మంచి పాలన ఏదైతే వాళ్ళకు అవసరం ఉందో అది ఇవ్వమని చెప్తా. కరెంటు కానీ నీళ్లు కానీ. రైతు ఏడ్చిన రాజ్యము బాగుపడదండి. నాగరికత ఎంత ముందుకు వెళ్ళినా కానీ రైతు లేనిది. వర్షాలు రాకపోవడానికి, మన గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడానికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అండి? అయితే కాళేశ్వరం నీళ్లు వదలతలేడు కదండి. అంటే కాళేశ్వరానికి అసలు భవిష్యత్తే లేదని చెప్పారు కదా, అది పనిచేస్తలేదంట. 5 సంవత్సరాలు కేసీఆర్ ఎట్లా ఇచ్చిండు నీళ్లు? అంటే నీళ్లు వదిలిపెడితే కొట్టుకపోద్దేమో అని చెప్పి భయానికి. ఏం కొట్టుకపోతుంది? మేడిగడ్డ కొట్టుకపోతుంది. అంత ముందు ఇచ్చిండు కదా మరి నీళ్లు, ఇచ్చిండు కదా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినాక ఇచ్చిండు కదా. కట్టిన తర్వాత కాళేశ్వరం నీళ్ళు అయితే వచ్చినాయి కదా. మా బెజ్జంకి మండలం మెట్ట ప్రాంతం, అసలు నీళ్లు ఇటు ఎక్కాయి. కానీ అంతగిరి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదిలిండు కదా మా రసమే బాలకిషన్. మరి ఇప్పుడు ఎందుకు వదలట్లేదు? ప్రభుత్వం తప్పేనా? ప్రభుత్వం తప్పే, 100% గవర్నమెంట్ ప్రభుత్వం తప్పే. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పే. తప్పిదాల వల్లనే రైతులు కూడా ఏడుస్తురండి. ఇప్పుడు పంటలు సరిగ్గా పండగ. మా పొలం సగం ఎండిపోయింది, మాదే ఎండిపోయింది, సగం ఎండిపోయింది పొలం నీళ్లు లేక.
మేము అంతకుముందు 5 ఎకరాలు వేద్దాం, ఇప్పుడు ఈసారి ఈ నీళ్లు లేవని 2 ఎకరాలు వేసినాం, ఆ 2 ఎకరాలు కూడా చక్కగా వాడతలేదు, నీళ్లు లేక. అంటే ఇప్పుడు దీనికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఎత్తిపోస్తే మీకు వండుతుండేనా? పండుతుండే. దానికి కారణం కేవలం ప్రభుత్వమే బాధ్యత వహించాలంట. ఏం చెప్తారు ఫైనల్గా? మంచి పాలన అందించమని చెప్తా, నీళ్ళు వదలమని చెప్తాం, కరెంట్ మంచిగా ఉండాలి. కరెంట్ ఇప్పుడు కరెంటే ఉండట్లేదు, ఎండాకాలం వచ్చిందంటే ఎట్లా ఉంటారు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పండి. ఫ్రీ కరెంట్ అని చెప్పిండు, గ్యాస్ అంతా ఫ్రీ చేసి. ముఖ్యంగా ఇప్పుడు మీరు మర్చిపోయినా, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోవాలి. మహిళలకు 2500 అని చెప్పిండు. దాని తర్వాత అసలు ఆయన టార్గెటే మహిళా అభివృద్ధి అని చెప్తా ఉన్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరాలని చేస్తా ఉన్నాడు. ఎట్లా చేస్తాడు? ఎట్లా చేస్తాడండి కోటీశ్వరాలను? వాస్తవంగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 100% మహిళలకు న్యాయం జరిగింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో 50% రిజర్వేషన్ కల్పించిండు. అదేవిధంగా మహిళా సంఘాల ద్వారా అంతకుముందు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చే, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పావుల వడ్డీకి రుణాలు ఇచ్చిండు. కానీ మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 0%కు రుణాలు ఇచ్చిండు. రుణాలు ఇచ్చి రుణాలతోటి వీళ్ళను ఆదాయ మార్గాలను ఎంచుకునే విధంగా బలోపేతం చేస్తూ ప్రతి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడేలా కేసీఆర్ ప్రభుత్వం మోటివేషన్ చేసింది. కానీ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ రుణాలు ఇచ్చుడేమో కానీ వాళ్ళకు ఆర్టీసీ ఇస్తా అన్నది, గోదాములను అప్పచెప్తా అన్నది. వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఎట్లా మెయింటైన్ చేస్తారు చెప్పండి? వాళ్ళకి ఆర్థిక ఇప్పుడు ఇంట్లో ఇల్లుని చూసుకోవాలి, బయట వాళ్ళ వ్యవస్థను చూసుకోవాలి, ఏ విధంగా చూసుకుంటారు? కోటీశ్వరాలను చేయడం కాదు, కోటీశ్వరాలను చేసిన కేసీఆర్ గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక 0 అయిపోయారు. మహిళలు ముందుకు రావట్లేదండి, మీటింగ్ అంటే రావట్లేదు, పొట్టు మమ్మల్ని తిడుతుండే, ఏ మీటింగ్ ఏం కథ, మాకేం వస్తలేదు, ఏం చేస్తలేదు. ఆ కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉండే, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటికీ మేము లాస్ అవుతున్నాం, మా మహిళా సంఘాలను కూడా సక్రమంగా నిర్వహించుకోలేకపోతున్నాం, ఈ మీటింగ్ అంటుండే ఆ మీటింగ్ అంటుండే, ఏం లేదని వాళ్ళే మమ్మల్ని అది చేస్తారు. ఏదైనా మీటింగ్ రావాలని చెప్తే, ఏదైనా ప్రోగ్రామ్ చేద్దాం రండి అని చెప్తే అట్లా మాట్లాడుతారు. మరి 9వ తారీఖు కాంగ్రెస్ పార్టీ రాగానే మీరు మహిళలు కూడా రుణాలు తెచ్చుకోవచ్చు, బ్యాంకులో రుణాలు ఇప్పుడు తెచ్చుకుంటే మేము రాగానే మాఫీ చేస్తాం, సంఘాలకు సంబంధించిన చేయలేదు కదా. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలు అస్సలు మాఫీ కావు, ఏ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చెయ్యదు. వాళ్ళని ఏంటంటే ఆర్థికంగా బలోపేతం చేయడానికి వాళ్ళకు రుణాలు ఇస్తారు, బ్యాంకు సహకారంతో రుణాలు ఇస్తారు. నెల ప్రతి నెల వాళ్ళు సక్రమంగా ఆదాయ మార్గాలను ఎంచుకొని వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఈ రుణాలు చెల్లించుకుంటూ అలా ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి. కానీ వాళ్ళకి ఇచ్చే రుణాలు మాత్రం మాఫీ కావు ఎక్కడ. ఇప్పుడు కోటీశ్వరాలు చేస్తా అన్నమాట ఉత్తది అది. ప్రజలు మహిళలు కూడా నమ్మతలేరండి కోటీశ్వరాలను చేస్తా అంటే. అడుగులు పడ్డాయి అనుకోవచ్చు కదా, మీకు ఫ్రీ బస్సు పెట్టిండు, ఈ 2500 అని చెప్పి అది స్టార్ట్ చేసారు. 2500 ఎవరికి ఇచ్చిరండి? ఇవ్వలేదా? ఎవరికి ఇచ్చారు? మహాలక్ష్మి స్కీమ్. మహాలక్ష్మిలో 3 ఉన్నాయి. ఒకటి గ్యాస్ ఉన్నది, 2500 రూపాయలు ఉన్నది, ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉంది. ఈ ఆర్టీసీ బస్సుల ఫ్రీ అనేది ఒకప్పుడు నల్లలగాడ గొడవలు అయ్యేది, ఇప్పుడు బస్సులలో గొడవలు అవుతున్నాయి ఆడోళ్ళకు. ప్రశాంతంగా మనలాంటి వాళ్ళు టికెట్ పెట్టి కొనుక్కొని హైదరాబాద్ సిద్దిపేట వెళ్ళలేని పరిస్థితిలో ఉంది ఈ ఫ్రీ బస్సు చేయబట్టి. ఫ్రీ బస్సు వల్ల మహిళలకు ఎలాంటి లాభం లేదు, గవర్నమెంట్ కూడా ఎలాంటి లాభం లేదు, నష్టమే తప్ప గవర్నమెంట్కి అయితే లాభం లేదు. ఈ ఫ్రీ బస్ ఎంత తొందరగా తీసేస్తే అంత నయం. ఏం చెప్తారు ఇప్పుడు మీ నియోజకవర్గం తరఫున ఒక ప్రజాప్రతినిధినిగా, అంటే మీరున్నారు కదా, మీ ప్రజల తరఫున ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? మా నియోజకవర్గ ప్రజలకి మంచి పాలన అందించాలి ఒకటి. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే డెవలప్ చేసిరో ఇప్పుడు కూడా అదే విధంగా డెవలప్ చేయాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి.